కీర్తన గ్రంథము 511 పేజీ 108వ కీర్తన. మరి 1 నుంచి కూడాను 10 వచనాల వరకు మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తుడు పండు ముందుకు వచ్చి మనకు చదివి వినిపిస్తాడు. 511వ పేజీ 108వ కీర్తన 1 నుంచి కూడా 10 వచనాల వరకు చదువు. దేవా, నా హృదయము నిర్భయముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలముల సితార మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధ తోడిని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను. శక్యమును పంచిపెట్టెదను. సుక్రోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్య నాది. ఎఫ్రాయిము నాకు శిరస్నానము. యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కొడుకొని పల్లెము. ఏదోము మా మీదికి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిప్పీను బట్టి జయోత్సాహమును చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఏదేములోనికి నన్నెవడు నడిపించును? దేవుడి ఇచ్చిన కీర్తన దీవించుగాక. మంచిది. చదవబడిన కీర్తనను చదివి ఎవరు బిడ్డలు పైకి సినిమాలను ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. కూర్చుందాం మా స్థలాల్లో కొంతమంది జరిగి కూర్చోడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తువారి అతి శ్రేష్టమైన నామములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఆఖరి ఆదివారంలోనికి మనందరినీ కూడా నడిపించాడు. ఈ ఆదివారం కాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రకాలైనటువంటి కొండలు అనేటటువంటి 2 కోర్స్. ఆ కొండల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం తెలియపరుస్తుందో కొన్ని విషయాలు వాటిని గురించి వివరించాలని ఆశపడతాను. మనందరికీ కూడా సుపరిచితం కొండలు అంటే. ఎండాకాలంలో ఎక్కువగా దాంట్లో యూజ్ చేసేవారు. ఈ రానున్న కాలంలో కొంత ఈ జనరేషన్ బట్టి ఫ్రిడ్జ్లు అవి వాడకాన్ని బట్టి కొంత వాడకం తగ్గిన అనేక ప్రాంతాల్లో అవి విరివిగా వాడకంగానే ఉన్నాయి. ఆ కుండలో ఎక్కువగా చల్లటి నీరు ఉండటానికి ఉపయోగిస్తారు. కొంతమంది ఆ కుటుంబంలో ఆహార పదార్థాలు వండటానికి కూడా వాటిని ఉపయోగిస్తారు. ఒకప్పుడు మన జీవితాల్లో కుటుంబ వ్యవస్థలో కుండలు చాలా పెద్ద పాత్ర పోషించినాయి. ఈ స్టీల్ సామాన్లు ఇవన్నీ రాకముందు ఆ వంట పాత్రలన్నీ కూడా ఎక్కువగా మట్టి పాత్రలు కొండలతోనే ఉండేటటువంటివి. అయితే బైబిల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కొండలు ఉన్నాయి. ఆ కొండల ద్వారా మనం ఏం తెలుసుకుని ఉన్నాం? ఆ కొండల ద్వారా ప్రభు ఏ పాఠం నేర్పిస్తూ ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎందుకంటే మన జీవితం కూడా ఎటువంటిదంటే బైబిల్లో ఒక చోట అంటే ఓటి కొండ లాంటి జీవితం అన్నాం. మన జీవితం కూడా ఒక కొండ వంటిదే. అందుకని కొన్ని సాంప్రదాయ ఆచారాల ప్రకారం చితికి నిప్పు పెట్టే ముందు ఏం చేస్తారంటే ఒక కొండను భుజం మీద పెట్టుకుని దానికి బెజ్జం పెట్టి నీళ్లు పోతూ ఉంటే దానికి ఎన్నో రౌండ్స్ అని ఒక టైం లిమిట్ ఉంటుంది అనుకుంటా. ఆ రౌండ్లు అయిపోయిన కొండ వదిలేస్తాం.
వదిలేస్తే కుండ పగిలిపోయింది అనమాట. అలాగే దేనికంటే అది ఇక ఈ కుండ, ఈ పాత్ర పగిలిపోయింది, ఇక దీనివల్ల ఉపయోగము లేదని ఒక అర్థం వచ్చే విధంగా బహుశా ఉండొచ్చు. ప్రసంగి గ్రంథంలో కూడా కొన్ని చోట్ల అంటాడు, బావి యొక్క చక్రము ఊడిపోవును, గొడ్డు తోడు తెగిపోవును, తర్వాత కొండ పగిలిపోవును, ఇటువంటి మాటలు కూడా అక్కడ ఉపయోగించాడు. మానవ జీవితం ఎటువంటిదో తెలియపరుస్తుంది. అంతా వ్యర్థం, మానవ జీవితం కూడా ఇటువంటిదని అక్కడ చెప్తాడు. కాబట్టి మనం కూడా ఒక పాత్ర లాంటి వారం, ఒక కొండ లాంటి వారమే. ఈ కొండ లాంటి మనం బైబిల్లో ఉన్న కొండలతో పోల్చుకుని ఏ రీతిగా ఉన్నామో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి కొండ నూనె కొండ, ద పాట్ ఆఫ్ ఆయిల్ అన్నాడు. నూనె కొండ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ 2 Kings chapter 4 verses 2. ఎలీషా నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమన్నప్పుడు అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ కూడా లేదని. చాలండి, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఇంటిలో ఏముందని చెప్తుందట? నూనె కుండ ఉన్నది. అయ్యా, నా ఇంట్లో ఏముందని నన్ను అడుగుతున్నావు కదా. నా ఇంట్లో ఒక కొండ ఉంది. ఆ కొండ ఏ కొండ అంటే నూనె కొండ అని చెప్తాం. పరిశుద్ధ గ్రంథం మొదటిగా మనకు తెలియజేస్తున్నటువంటి కొండ ఏమిటంటే నూనె కొండ. మరి నిజంగా మన శరీరం అనేటటువంటి కొండలు దేనితో నింపబడాలంటే నూనెతో నింపబడినటువంటి కొండలుగా ఉండాలి. కొత్త కొండలకి ఉపయోగం అనేటటువంటిది లేదు. ఏదైనా కొండ ఉపయోగకరంగా లేకపోతే దాన్ని తీసి ఏం చేస్తాం? బయట భద్రపరుస్తాం, బయట పెడతాం. కానీ దాన్ని ఇంట్లో పెట్టుకుని దానికి ప్లేస్ ఇవ్వడానికి మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడం. అలాగే మానవ జీవితంలో కూడా ప్రభువు చేత చెక్కబడిన, మలచబడిన ఆ పరమ కుమ్మరి అయినటువంటి ఆయన సారపైన మనలను కూడా ఒక అద్భుతమైన కొండగా ఆయన తయారు చేశాడు. అయితే ఆ కొండ ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడంటే నూనె కొండ వలె మనం ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి కొండల వలె మనము ఉండాలి అంటున్నాం. ఈ కొండలో ఖాళీగా ఉండటానికి వీలు లేదు. ఆవిడ చక్కగా చెప్తున్న మాట, అయ్యా, నా ఇంటిలో ఒక నూనె కొండ తప్ప మరేమీ కూడా లేదు. ఆ నూనె కొండ ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చిందంటే ఆయన చెప్తాడు కదా, నేను ఇంటికి వెళ్ళు, నీ ఇరుగుపోయిన పాత్రలు అరుగు తెచ్చుకో, తలుపు వేసుకో, ఆ కొండలో నూనె ఒక్కొక్క పాత్రలో వేసుకుంటా వెళ్ళు అన్న. ఆ నూనె కూడా తన కుటుంబంలో ఉండబట్టి ఆవిడ తెచ్చిన పాత్రలన్నీ నింపబడ్డాయి. వాటిలో అంతా అప్పు మొత్తం తీసుకోవడానికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడ దయచేశాడు. మరి నిజంగా ఆవిడ అప్పులన్నీ కూడా తీరిపోయి ఇంకా ఆవిడ డబ్బులు మిగిలిన. ఆయన అంటాడు కదా, వాటిని నమ్మి అప్పు తీర్చు, మిగిలిన డబ్బు నీవు నీ బిడ్డలు జాగ్రత్తగా బ్రతకండి. ఆ కుటుంబంలో అప్పులు తీరిపోవడానికి కారణం ఏమిటి అంటే కుటుంబంలో ఒక కొండ ఉంది. ఆ కొండ ఏంటంటే నూనె కొండ, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి కొండ. మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన, ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ పోర్ట్స్, అటువంటి కొండలుగా మనం కూడా ఉండటానికి ఇష్టపడాలి. ప్రభు ఆయనే ఒక సారెపై వాళ్ళని ఒక స్వచ్ఛమైనటువంటి లేదా యోగ్యమైన కొండగా తయారు చేస్తే ఆ కొండలమైనటువంటి మనం ఎలా ఉండాలంటే నూనెతో నింపబడినటువంటి కొండల వలె ఉండాలి. రెండవదిగా మరొక కొండ ఉంది. అదే అధ్యాయంలో ఈ కొండ మనకు కనపడుతుంది. ఆ కొండ ఏమిటంటే విషపు కొండ. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. ఒకటి నూనె కొండ, రెండవది ఏ కొండ? ద పాట్ ఆఫ్ పాయిజన్ అన్నాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం చదువుకున్నాం. దైవజనుడా కొండలో విషమున్నది. చాలండి, దైవజనుడితో ఏం చెప్తున్నారు? దైవజనుడా కొండలో ఏమున్నదట? విషమున్నదని వాళ్ళు కేకలేస్తున్నారు, చెప్తున్నారు. అయ్యో అయ్యో కూర వడ్డించుకోవద్దు, ఆహారం తినొద్దయ్యా అన్నారు. ఎందుకని? ఏమైందంటే వారు ఏం చెప్తున్నారంటే ఆ కొండలో ఏముందంట? విషము ఉంది. కొన్ని కొండలు, మానవ కొండలు ఎలా ఉన్నాయంటే విషముతో నింపబడినటువంటి కొండల్లాగా కొంతమంది ఉంటారు.
కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని మాటలు వచ్చినప్పుడు నా మీద అంత విషయం ఎందుకు వెళ్ళగక్కుతున్నావు అని అన్నా. నిజమే, మానవుడు విషయం లేకుండా ఉన్నాడంటే అది నమ్మసక్యం కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక చోట అంటాడు కదా బైబిల్లో, పాముకి తలలో విషయం ఉంటుందంట, తేలికి తోకలో విషయం ఉంటుంది, మనిషికి నువ్వువెళ్ళ అది నేనే. బైబిల్ ఉంది, బైబిల్లో మాట ఉంది. అంటే ఇప్పుడు ఈ కొండలో ఏముందట? విషయం ఉంది. నూనె కొండ కాదు, కొన్ని కొండలు ఎలా ఉంటాయి అంటే విషపు కొండలుగా ఉంటాయి. ఒకరు బాగుపడితే వచ్చుకోలేరు, వారు బాగుపడరు. ఒకరు తిరిగే వచ్చుకోలేరు, వీళ్ళు తిరగలేరు. ఒకరు అభివృద్ధి చెందితే వచ్చుకోలేరు, వీరు అభివృద్ధి చెందలేరు. కొన్ని కొండలు ఎలాంటి కొండలంటే విషపు కొండలో. కొంతమందిని గురించి బైబిల్లో అంటాడు, కీర్తనలో, వారు నాలుగు కింద సర్ప విషము ఉన్నది అంటారు. నిజంగా ఒకప్పుడు విషమ పాత్రలమే, ఒకప్పుడు విషముతో నింపబడిన పాత్రలు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చాక ఆయన సంఘం అనే సారె పైన మనల్ని తిప్పి ఒక శ్రేష్టమైనటువంటి పాత్రగా మలిచాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే విషపు కొండలుగా ఉండటానికి వీలనేటటువంటిది లేదు. అక్కడ కొండ విషముతో నింపబడటానికి కారణం ఏంటంటే వారు గుణమెరగక కొన్ని ఆకుకూరలు తెచ్చి అందులో వేసి వండుతారు. ఆ తర్వాత కొండ మొత్తం కూడా విషముతో నింపబడింది. అప్పుడు ప్రవక్త అంటాడు, కొద్దిగా ఆ పిండిని తెచ్చి దానిలో వేయండి అనగానే ఆ పిండి తెచ్చి దానిలో వేసిన తర్వాత అందులో ఉన్నటువంటి విషమంతా కూడా విరుగుడు అయిపోయింది. ఒకవేళ ఇంకా నీవు విషపు పాత్రగా, విషపు కొండగా ఉన్నట్లయితే మనందరం కొరకు క్రీస్తుని పులి పిండి ఉంది. ఆ పిండిని మన పాత్రలో వేసుకుంటే మనలో ఉన్నటువంటి విషం విరిగిపోతుంది. క్రీస్తుని పులిసిన పిండి మన కొరకు సిద్ధంగా ఉంది. ఆ పిండిని మనం ఏం చేయాలంట? విషముతో నింపబడిన పాత్రలో వేస్తే ఆ విషమంతా కూడా విరుగుడైపోతుంది. ఒకసారి ఒక వ్యక్తి సాక్షి విన్నాను నేను. ఆయనట చిన్నప్పటి నుంచి ఆయనకి తల్లిదండ్రులు పాలతో పాటు విషం కూడా ఇచ్చి పెంచారు. ఎందుకనంటే వాడి ద్వారా ఏదైనా నేరాలు చేయించవచ్చు. ఆయన ఎవరైనా కలిస్తే కొరికితే వారికి ఏమెక్కింది? విషం ఎక్కిపోతారు. అలా కొరికి విషంకి వారు పడిపోయిన తర్వాత వారి దగ్గర ఉన్న వస్తువులు తీసుకుని పారిపోయేవారు. అందరూ ఏమనుకునేవాడు అంటే పాము కలిసింది అందుకే చనిపోయాడు అనుకునేవాడు. కానీ తర్వాత లేట్గా తెలిసింది ఏమిటంటే ఒక వ్యక్తి విషమ వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి ఇలా చేస్తున్నాడు. కానీ అటువంటి విషముతో మనసే కాదు, శరీరం కూడా విషముతో నింపబడినటువంటి వ్యక్తి ఈ రోజున మారు మనసు పొంది ఆయన కూడా దేవుని సేవ చేస్తూ సాక్షిగా వాడబడుతున్నాడు. కారణం ఏమిటి అంటే క్రీస్తు అనే పిలుపుని ఆ పాత్రలో, ఆ కొండలో వేసుకున్నాడు. ఆయన జీవితం మార్చబడింది. కాబట్టి మొదటిది నూనె కొండ, రెండవ కొండ ఏంటంట? విషపు కొండ. మరి అలాగే మూడవది మరొక కొండ ఏమిటంటే నీళ్ల కొండ, ద పాట్ ఆఫ్ వాటర్ అన్నాడు. చూడండి, మార్కు సువార్త 14:13 చదువుకుందాం. మార్కు సువార్త 14:13. ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండ మోయించున్న ఒక మనుషుడు చాలుతారని అక్కడ ఒక మనుషుడు కనపడుతున్నాడు. ఆయన దగ్గర ఏముందంటే నీళ్ల కొండ ఉన్నది అన్న. మూడవ కొండ నీళ్ల కొండ. ఒకటేమో నూనె కొండ, రెండవదేమో విషపు కొండ, మూడవదేమో నీళ్ల కొండ. నీళ్ల కొండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనపడతాడని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాగనే మనము కూడా మన జీవితాలలో మూడవదిగా ఎటువంటి వారిగా ఉండాలంటే నీళ్ల కొండ వంటి వారిగా ఉండాలి. ఎక్కువగా మనం చెప్పుకునేటటువంటిది ఏంటంటే నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే అది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యానికి సాదృశ్యంగా నీరు ఉంది. కాబట్టి మనం కూడా దేనితో నింపబడిన కొండలుగా ఉండాలంటే వాక్యముతో నింపబడినటువంటి కొండల వలె ఉండాలి. ద్వితీయోపదేశకాండ 32:2 అంటాడు, నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలె, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురిగి వర్షం వలెను ఉండునన్నాడు. దేవుని వాక్యాన్ని ఆయన దేనితో పోల్చాడంటే నీటితో పోల్చాడు. అక్కడ నా వాక్యం ఎలాంటిదంటే మంచు వలె, నీరు కురిసేటటువంటి వాన వలె ఉండునని నీటితో పోల్చాడు ఆయన. కాబట్టి
మనం ఎటువంటి కుండలుగా ఉండటానికి ఇష్టపడాలంటే నీటి కుండలుగా ఉండటానికి ఇష్టపడాలి. నీటితో నింపబడిన కుండలు అనగా వాక్యముతో మనం నింపబడినటువంటి కుండలుగా ఉండాలి. ఆ నింపబడినటువంటి కుండలలో ఆయన ఏం చేస్తున్నాడు? నిలబడున్నాడా? అక్కడ లేదు. నీళ్ల కుండ మోయించున్న ఒక మనుషుడు. అంటే ఆ నీళ్ల కుండ మనం ఏం చేయాలంట? మోయాలి. నీళ్ల కుండతో నింపబడిన మనం అక్కడే నిలబడటానికి వీల్లేదు, అక్కడే కూర్చోడానికి వీల్లేదు. నింపబడిన వాక్యాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఎవరికైనా అవసరమైతే దాన్ని ఏం చేయాలట? పంచిపెట్టేటటువంటి వారిగా ఉన్నారు. అందుకే అక్కడ ప్రభు వారు స్పష్టంగా ఉన్నాడు, నీళ్ల కుండ మోయించున్న ఒక మనుషుడు. మోయటం అంటే నడవటము. అలాగే మన వాక్యంతో నింపబడిన తర్వాత ఆ వాక్యాన్ని మోసుకు వెళ్ళేటటువంటి వారిగా ఉన్నారు. నీ స్వజనుల యొద్దకు, నీ వారి యొద్దకు, నీ సొంత మనుషుల యొద్దకు ఆ వాక్యాన్ని చేయాలట? మోసుకుని వెళ్ళేటటువంటి వ్యక్తిగా ఉండాలి. మన వాక్యాన్ని నువ్వు మోసుకెళ్ళినప్పుడు వారు కూడా వెలిగించబడటానికి, లేదంటే వారు కూడా నింపబడటానికి, వారు కూడా రక్షణ పొందడానికి చాలా గొప్ప అవకాశం. ఈరోజు ఇక్కడ ఉన్న అందరిలో కూడా ఎలా వచ్చామంటే ఎవరో ఒకరి ద్వారా ఆ నీటి కూడా మన దగ్గరకు మోసుకొచ్చినప్పుడు ఆ నీరు మనకు రుచిగా అనిపించింది. ఆ రుచి కొరకు దేవుని సన్నిధికి వచ్చాం. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. కాబట్టి తెలుసుకోవడానికి వచ్చావు. ఆ రుచి నీకు నచ్చింది, అక్కడ నువ్వేమయ్యావు? స్థిరపరచబడ్డావు. కాబట్టి అందుకే మూడవదిగా ఏకుండా అంటే నీళ్ల కుండ. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అంటే మనము కూడా వాక్యముతో నింపబడి దాన్ని మోసుకుని వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి. నాలుగవదిగా మరొక కొండ ఉంది. ఇది మండుచున్నటువంటి కొండ. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్, న్యాయాధిపతుల గ్రంథం ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7:16, 7-16. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి ఆ కొండను, ఆ కొండలలో దివిటీలను ప్రతి వారి చేతికిచ్చి చాలు. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి కొండ ఏమిటి అంటే మండుచున్న కొండ. వారికి ఒక దివిటి ఇచ్చి, ఒక కొండనిచ్చి, ఆ దివిటి నిధులు పెట్టమన్నాడంటే ఆ కొండలో పెట్టమన్నా. ఇప్పుడు ఆ కొండ ఏమవుతుందంటే ఆ మంటతో మండుతున్నటువంటి కొండగా మారిపోయింది. అంతే కదా, ఒక కొండలో ఒక మంటను పెడితే ఏమవుతుంది? అది మండుతున్న కొండే అయి. అక్కడ కనపడుతున్న కొండ కూడా అటువంటిదే. గిద్యోను తన తోటి వారికి కొండలిచ్చి దివిటీలు కూడా ఉంచమన్నాడు. అలాగే ఇక్కడ ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే మన యొక్క శరీరం అనేటటువంటి కొండ. ఇదిగో ఆ దేవుని ఆ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటిదిగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనే మంటతో నింపబడినటువంటిది ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకని అలా ఉండాలి అంటే వాస్తవానికి చూడండి, మనం పరమాన్నం వండుతున్నాం. పరమాన్నం అంటే అందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ప్రాముఖ్యంగా అందులో ఉండేది ఏంటంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది. పరమాన్నం వండుతున్నప్పుడు దాని మీద ఏగలు ఏమన్నా వాళ్తాయా? వేడిగా ఉన్నప్పుడు వాళ్తాయా? అది తీసి పక్కన పెడతాం. 1 గంట తర్వాత చల్లారిపోతే దాని మీద ఏంటి ఆటోమేటిక్గా వాళ్తాయి. అంటే దీని అర్థం ఏమిటంటే మండుతున్నటువంటి కొండల మీద ఏమీ కూడా వావు. చల్లారిపోయిన కొండల మీద ఏమైనా వావు. చీమలు కూడా అంతేగా, మండుతున్నది మంట దగ్గరికి వస్తాయి. చీమలు పొయ్యి మీద నుంచి ఆ గుండె మీద పాగేస్తాయా? మాడిపోతాయి. అదే తీసి పక్కన పెడితే చల్లారిపోయిన తర్వాత ఎత్తుక్కుంటా వస్తాయి. అలాగే మన శరీరం అనేటటువంటి కొండ కూడా ఎప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మండుతూనే ఉండాలి. అది మంటగా ఆరిపోయి చల్లారిపోయిందంటే ఏగలు వస్తాయి, చీమలు వస్తాయి, ఏమేమి రావాలో అవన్నీ కూడా వస్తాయి. అది మండుతున్నంత వరకు కూడా దాని దగ్గరికి ఏమీ కూడా రాలేదు. అందుకే తిరిగిరామ క్రైస్తవుడా, తిరిగిరామ విశ్వాసులు ఆత్మకు దానియేలు గారు ఒక లైన్ రాశాడు. ఒకప్పుడట మండే నింపోయి ఒలిగొదినావు, ఇప్పుడు నిగులు వెప్పిన నిప్పు అయిపోయావు. మనం మండే నిప్పుగా ఉన్నంత వరకు, అగ్ని చేత కాలుతూ ఉన్నంత వరకు మన మీద ఏమి దాడి చేయలేదు. ఎందుకంటే మనం మండుతున్నామని తెలుసు. మనం ఎప్పుడైతే చల్లారిపోతామో ఆటోమేటిక్గా అన్ని కూడా అక్కడకు ఇన్వాల్వ్ అయిపోతాయి. అందుకనే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే 3-4వదిగా మనము పరిశుద్ధాత్మ అనేటువంటి
అనేటటువంటి మంట ద్వారా ఎప్పుడు మండుతున్నటువంటి కొండ వలె ఉండాలి. 4 కొండలు జ్ఞాపకం చేస్తున్నాం. 1 నూనె కొండ, 2 విషపు కొండ, 3 నీళ్ళ కొండ, 4వదిగా మండుతున్నటువంటి కొండ. మరి 5వదిగా మరొక కొండ ఏమిటంటే బలహీనమైనటువంటి కొండ. వీక్నెస్ కోట్ అన్నాడు. చూడండి, ద ఫస్ట్ పీటర్, 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు రాసినటువంటి పత్రిక, ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 verses 7. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి చాలండి. ఇక్కడ మరొక ఘటన అంటే ఘటము అనగా దాని అర్థం ఏమిటంటే పాత్ర, కొండ అని అర్థం. అయితే ఇక్కడ భార్యను దేనితో పోల్చాడు అంటే బలహీనమైనటువంటి ఘటనతో ఆయన పోల్చాడు. ఇదిగో ఆమె బలహీనమైనటువంటి ఘటమని నీవు ఏం చేయాలంటాడు? ఆమెను సన్మానియ్యి అంటాడు. ఇప్పుడు బలహీనమైన ఘటాన్ని ఎలాంటి డీల్ చేయాలని భక్తులతో చెప్తా ఉన్నాడు అంటే, ఇప్పుడు మన చేతిలో ఏదైనా వస్తువు ఒకసారి దెబ్బతింది ఉందనుకోండి, దాన్ని ఎలాగ క్యారీ చేస్తాం? చాలా జాగ్రత్తగా క్యారీ చేస్తాం. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, ఒకసారి కింద పడింది అనుకోండి, రెండోసారి దాని పట్ల ఏం చేస్తాం? చాలా జాగ్రత్త వహిస్తాం. నేను సాధారణంగా ఫోన్ వాడిన కొత్తలో ఫోన్ పై జేబులో పెట్టుకున్నాను, అది అలవాటు. ఒక 2-3 సార్లు కింద పడింది, అప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు అది పై జేబులో వస్తే ఫోన్ అనేది పెడితే నేను బండిలో పెడతాను, లేకపోతే నా జేబులోనే పెడతా, కానీ పై జేబులో మాత్రం పెట్టాను. ఎందుకంటే 2-3 సార్లు అనుభవాలు అయినాయి. అలాగే ఆయన అంటున్నాడు కదా, బలహీనమైన ఘటన ఏంటంటే దాని పట్ల ఎక్కువ జాగ్రత్త మనం చూస్తాం. మన ఇంట్లో కూడా చూడండి, బలహీనమైనటువంటి వస్తువుల్ని చాలా భద్రంగా ఉంచడానికి ఇష్టపడతాము. అక్కడ కూడా ఆయన అంటాడు కదా, ఇదిగో బలహీనమైనటువంటి ఘటన అనేది అంటే బలహీనమైనటువంటి కొండ అని ఎరిగి దాని పట్ల నువ్వు ఎలా ఉండాలన్నాడు? జాగ్రత్తగా ఉండాలి. వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, జాగ్రత్తగా నీవు పట్టుకోవాలి. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం కాబట్టి ఆ బంధాన్ని ఎలా పట్టుకోవాలి? అలాగే పట్టుకోవాలి. ఆ బంధం ఎటువంటిదంటే భక్తులు అంటాడు, ఆ బంధాలు ఎలాంటివి అంటే పక్షులు లాంటివి అంట. ఆ బంధాలు ఎటువంటి అంటే రిలేషన్షిప్స్ లైక్ ఏ పర్సన్ అంటే పక్షులు లాంటి. ఇప్పుడు పక్షి ఉంది, అది గట్టిగా పట్టుకుంటేనేమో చచ్చిపోతుంది, లూజ్గా పట్టుకుంటేనేమో ఎగిరిపోవాలి. అది చచ్చిపోకూడదు, ఎగిరిపోకూడదు అంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు మన చర్చిలో. వాళ్ళకి ఏదైనా ఆ చిన్న కోడి పిల్లలు కానీ ఏదైనా పక్షిస్తారు, ఏం చేస్తారు? గట్టిగా పట్టుకున్నారు. దాన్ని వాళ్ళకి తెలియదు కదా దాన్ని ఎలా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుని పిసికేస్తారు. మనం అంటారే చచ్చిపోయింది వదిలేదు. అదే మనం పట్టుకోవాలంటే అలాగో పిల్లలు పట్టుకున్నట్లుగా మనకు తెలుసు దాన్ని ఎంత మోతాదులో పట్టుకోవాలి, ఎంత బిగువలో పట్టుకోవాలి. అలాగే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటంటే రిలేషన్ కూడా ఎటువంటిదంటే బలహీనమైనటువంటి ఘటన కాబట్టి ఆ రిలేషన్ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ కొండలను జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అందుకని ఆయన అన్నాడు, 5వదిగా బలహీనమైనటువంటి కొండ. 6వదిగా మరొక కొండను కూడా జ్ఞాపకం చేసుకుంది. ఏంటంటే మన శరీరమే ఒక కొండ. మన శరీరం ఏంటంటే ఒక కొండ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ 2 Corinthians chapter 4 verses 7, 7వ వచనం చదువుకుందాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయుడునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇక్కడ మరొక మంటి ఘటన కనపడతా ఉంది. ఈ మంటి ఘటన దేనికి సాదృశ్యంగా ఉందంటే మన శరీరానికి ఇది సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క శరీరమే ఒక మంటి ఘటము, కానీ దేవుడు అందులో ఏం చేశాడంటే ఈ మట్టి ఘటంలో దేవుడి యొక్క మహిమను దాల్చింది. అందరూ మంటి ఘటములే, కానీ దేవుడట దేన్ని దాచాడు అందులో? ఎందుకని మట్టి ఘటం అన్నాడంటే ఆది యందు దేవుడు ఆదామును చేసినప్పుడు దేనితో తయారు చేశాడు? మట్టితోనే తయారు చేశాడు. అందుకే మనం మన జీవితం తర్వాత కూడా మనం తీసుకెళ్ళి ఎదురు పెడతారు
మట్టిలో పెడుతున్నారు, కొన్నాళ్ళకి మట్టిలోనే కలిసిపోతున్నాం. మన శరీరం అంతా కూడా మట్టితో నిర్మితమైనటువంటిది. ఆయన నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవాత్మ బుద్ధిలో అతడు జీవము పొంది జీవుదాయుడు ఆయును అంటాడు. కాబట్టి మనం మట్టితో చేయబడిన వాళ్ళం. ఈ శరీరానికి ఏ విలువ కూడా లేదు. వాస్తవానికి నీకు విలువ ఎప్పుడు? నీలో జీవం ఉన్నంత వరకే విలువ. నీలో జీవం లేకపోతే నీకు విలువ లేదు. ఒకసారి ఒక గొప్ప వ్యక్తి వాకింగ్కి వెళ్ళాడు, చాలా కోట్లో ఉన్న వ్యక్తి. వాకింగ్కి వెళ్తే ఆయన వస్తున్నప్పుడట ఆయన చెప్పులు తెగిపోతే ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఆ ఇంటి దగ్గర అన్నాడంట, అమ్మ నేను అలాంటి వ్యక్తిని చెప్పులు చాలా కాస్ట్లీ పెట్టుకున్నాను, పడేయడానికి మనసు రావట్లా, కొంచెం అయ్యా నా చెప్పులు ఇక్కడ ఉంటే నా మనుషులు వచ్చి తీసుకెళ్తారు. సుమారు 10-15 వేల రూపాయలు విలువ చేసే చెప్పు. ఆ చెప్పులు అక్కడ పెట్టాడు. సరే పెట్టండి అయ్యారు, వచ్చి తీసుకెళ్ళిన తర్వాత అన్నా. ఆ చెప్పులు అక్కడ పెట్టిన తర్వాత ఈ వానర్ అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే ఆ చెప్పుల సంగతి మర్చిపోయాడు. అయితే ఇంచుమించు ఒక 6-7 నెలల తర్వాత ఆ చెప్పులు అక్కడ పెట్టిన పెద్ద ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా, గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాం, పాడి పోసుకుంటూ వెళ్తాం. అంత ఇదిగా గ్రాండ్గా పాడి పోసుకుని వెళ్తా ఉన్నప్పుడు సడన్గా పెద్ద గాలి వాన చల్లైపోయింది. చల్లైపోయిన తర్వాత సౌండ్ సిస్టమ్ తడకూడదు, వాళ్ళ దాన్ని వెళ్ళిపోయారు, ఎవరి దాన్ని వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి, అరే అయ్యగారు బ్రతికినంత కాలం ఎంత దర్జాగా బ్రతికాడు, ఇప్పుడు శవం తడిసిపోతా ఉంది, కాబట్టి ఆ ఇంట్లో అడుగుదాం, కొద్దిసేపు కంచంలో పెట్టుకుందామని వెళ్ళి తలుపు కొట్టారు. ఏంటంటే, అయ్యా ఇదిగో పలానా ఆయన, అయ్యా పలానా గొప్ప వ్యక్తి ఇదిగో చనిపోయాడు, తీసుకెళ్తుంటే వాడిని డిస్టర్బ్ చేసింది, ఒక్క 10 నిమిషాలు మీ పంచలో శవాన్ని పెట్టుకుంటాము, అది పర్మిషన్ ఇస్తారంటే వాడు పిచ్చి కుక్కది తిట్టారు. ఏమైనా గుర్తుందా లేదా? ఎంత గొప్పవాడైతే మాత్రం ఇది శవాన్ని తెచ్చి మా పంచలో పెడతావా? నీకు జ్ఞానం ఉందా లేదా? అసలు ముందు మా ఇంటి ముందు నుంచి తీసుకెళ్ళండి. ఆయన కాళ్ళకి వేసుకునే చెప్పులేమో వాళ్ళ పంచలోనే ఉన్నాయి, ఆయన శవమేమో రోడ్డు మీద ఉంది. ఇప్పుడు దేనికి విలువ ఉంది? మనిషికి విలువ ఉందా? చెప్పులకు విలువ ఉందా? మనిషి వేసే చెప్పుల కన్నా విలువ ఉంది, కానీ మనిషికి లేదు. ఎందుకు లేదంటే ఈ మట్టి ఘట్టాలు, ఈ భోగం, ఈ వైభోగం, ఇవన్నీ ఇందులో ఊపిరినంత వరకే, ఆగిపోతే ఏమీ లేదు. మనం అనుకుంటున్న వాళ్ళకి అంత ప్రేమ ఉంది, ఇంత ప్రేమ ఉందని. నిజంగా అంటే మనం చనిపోయాక ఎప్పుడు తీసుకెళ్దాం అనేది మన ఇంట్లో వెళ్ళాడు. ఏం మధ్యాహ్నం తీసుకెళ్దామా, సాయంత్రం తీసుకెళ్దామా అని అనేదేమో మన ఇంట్లో వాళ్ళు అంటారంట. మనిషి పోతే ఎప్పుడు తీసుకెళ్దామని ముందు ఎవరంటారు? మన ఇంట్లో వాళ్ళు అని. మన ఇంట్లో వాళ్ళు ప్లానింగ్ ఇస్తేనే అది జరిగింది, అంతే కదా. మరి ఆ ఇంట్లో వాళ్ళు ప్లానింగ్ లేకుండా, ఇష్టం లేకుండా మనం వెళ్ళి మాకు 3 వచ్చిన తీసుకెళ్ళిపోతామంటే ఊరుకుంటారా? లేదు, వాళ్ళు వేస్తారు ప్లాను. ఆ ప్లాన్ మనం అమలు చేయాలి. ఎందుకనంటే మట్టి గట్టు ఇది, దీనికి విలువ లేదు. మన శరీరాన్నే ప్రభు మట్టి కొండగా పగిలితే ఎన్ని మొక్కలైందో కూడా చెప్పలేదు. కానీ చాలా మంది ఎరుగక మట్టి గట్టమని, అబ్బో వారి వైభోగాలు, వారి యొక్క దర్జాలు, వారి మాటలు కొంతమంది విన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నువ్వు మట్టి గట్టమన్న సంగతి నీకు గుర్తొచ్చినప్పుడు నీకు తెలిసింది. మట్టి ఘట్టం ఆరోపణ ఏమిటంటే, మట్టి ఘట్టం ఎవరు అంటే మనమే. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మీరు మీ వారు కాదు, మీరు వేరొకరు సొత్తు, మీరు మట్టితో చేయబడిన వారు అన్నది మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని హెచ్చరించడానికి ఆ కొండను మనకు చెప్పాడు. ఇప్పటికి 6 కొండలు జ్ఞాపకం చేసుకున్నాం. 6వది ఏ కొండట? మట్టి కొండ. ఈ మట్టి కొండకి ప్రభు మహిమ లేకపోతే ఏ ధన్యత కూడా, ఏ యోగ్యత కూడా లేదు. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా 7వ కొండను కూడా చెప్పి నా మాటలు నేను ముగించేస్తాను. చివరిగా మరొక కొండ, 7వ కొండ పాపపు కొండ అంటే. ఏ కొండ అంట? పాపపు కొండ. చూడండి, గాస్పెల్ ఆఫ్ జాన్ 4 యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29 చూసుకుంటే, ఆ స్త్రీ తన కొండను విడిచి ఊరిలోనికి వెళ్ళి తనతో చెప్పిన వారిని చూపిస్తానంటని చెప్పింది. ఇక్కడ మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టింది. ఆ కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆవిడ వచ్చిన సమయం కానీ,
ఆవిడ తీరు కానీ అనేక మంది చెప్పే విధానం ఏమిటంటే ఆమె ప్రవర్తన సరైనటువంటిది కాదు అని చెప్తాము. సరే, అది ఏదైనప్పటికీ కూడా దేవుని ఏ కొండను విడిచిపెట్టిందంటే పాపపు కొండను ఆయన ఏం చేసిందంట? విడిచిపెట్టింది. మరి మనము కూడా మట్టి ఘటమైన మనలను ప్రభువు సారెపై ఒక పాత్రగా మలిచి ఒక కొండగా చేసి ఆ కొండలో ఆయన మహిమ ఉంచితే, ఒకవేళ ఇంకా పాపము కొండలను బ్రతకడానికి ఇష్టపడుతుంటే ఆయన అంటున్న మాట ఏమిటంటే ఆ కొండను మనం విడిచిపెట్టి వెళ్ళాలి. ఈరోజు ఆ కొండని సంఘములో విడిచిపెట్టి, అయ్యా మహిమతో నింపబడిన కొండ వల్ల నేను వెళ్ళాలి, అయ్యా ఈ కొండలు ఇక్కడే విడిచిపెట్టి వాక్యంతో నింపబడిన కొండ వల్లే నేను వెళ్ళాలి, అయ్యా ఈ కొండలు ఇక్కడే విడిచిపెట్టి పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడినటువంటి కొండ వల్లే వెళ్ళాలి, మండే కొండగా మార్చబడాలి. మరి నిజంగా ఈరోజు ఏ కొండను పోలి ఉన్నాము? 7 రకాల కొండలు జ్ఞాపకం చేసుకున్నాము. మరి నిజంగా ఆ కొండలన్నింటినీ కూడా ప్రభు వివరించి మట్టి ఘట్టమైన నీవు ఏ కొండను పోలి ఉన్నావని ప్రభు అడుగుతా ఉన్నాడు. నూనె కొండగా ఉన్నావా? విషపు కొండగా ఉన్నావా? నీళ్లు మోసే కొండగా ఉన్నావా? లేదా మండుచున్న కొండగా ఉన్నావా? లేకపోతే బలహీనమైన కొండగా ఉన్నావా? లేకపోతే ప్రభు ఏర్పాటు చేసిన శరీరం అనే కొండగా ఉన్నావా? లేకపోతే పాపము కొండగా ఉన్నావా? ఏ కొండగా ఉన్నావని ప్రభు ఈ మధ్యాహ్నం అడుగుతాడు. నిజమే కదా? ఒకవేళ మట్టి గడ్డగా ఉంటే ప్రభు మహిమతో నింపబడు. పాపపు కొండవైతే విడిచిపెట్టు, లేదా విషపు కొండవైతే క్రీస్తు అనే పులిపిండిని అందరూ నీళ్లు మోసే కొండగా మార్చబడాలి, మండే కొండగా మార్చబడాలి. అంత మాత్రమే కాదు, నూనె కొండగా మార్చబడాలి. బలహీనమైనటువంటి కొండలో బాధ్యత కలిగినటువంటి కొండలుగా మార్చబడాలి. కాబట్టి మధ్యాహ్నం ఏ కొండను విచ్ కైండ్ ఆఫ్ థాట్ యు ఆర్ ఇంప్రెసింగ్? ఏ కొండను పోలినటువంటి వ్యక్తిగా ఉన్నావు? అయ్యా ఇంకా విషపు కొండగా ఉన్నావా? పాపపు కొండగా ఉన్నావా? బలహీనమైనటువంటి కొండగా ఉన్నావా? అయితే ప్రభు అన్నాడు, నేను నిన్ను నూనె కొండగా మారుస్తాను, నీళ్లు మోసే కొండగా మారుస్తాను, మందుసుండే కొండగా మారుస్తాను. అంత మాత్రం కాదులే కానీ బలమైనటువంటి కొండగా నేను నిన్ను మారుస్తాను అంటాను. నిజంగా ఈ మధ్య వీటి కొండలు పోలి నడవడానికి ఇష్టపడుతున్నావు? ఈ కొండ పాత్రను జీవితంలో పోషించడానికి ఇష్టపడతాము. చాలా మంది కూడా పైకి ఒకలాగా కనపడతారు, పాత్ర లోపల పదార్థం అనేటటువంటిది వేరుగా ఉంటుంది. పైకేమో ఒకలాగా కనపడతారు, లోపల పదార్థాలన్నీ కూడా వేరుగా ఉంటారు. ఈ రోజుల్లో కూడా స్మగ్లింగ్స్ అలాగే జరుగుతూ ఉన్నాయి. పైకి ఒకలాగా కనపడుతుంది, చెకింగ్ లోపల మరొకలాగా కనపడతారు. నేను ఒక షార్ట్ వీడియో కూడా చూసాను. అది చూసినప్పుడు పెద్ద బండి టైర్లు, ట్రాలీ లాంటి టైర్లు బండి ఉంటుంది, అది వెళ్తా ఉంటే చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకు అనుమానం వచ్చి చెక్ చేశారు. మామూలు బండి ఎంటీ ముందు లోడ్ లేదు, దానికి డోర్స్ కూడా లేవు. అవి పెద్ద పెద్ద వస్తువులు వేసుకెళ్ళేది, ట్రైన్లు అవి ఎక్కించుకెళ్తుంది కదా, అట్లాంటి లారీ పెద్దది. అయితే ఎందుకు అనుమానం వచ్చి ఆ పోలీసులు అక్కడక్కడ టైర్ల దగ్గర తిరుగుతుంటే వాళ్ళకి అనుమానం వచ్చి ఆ టైర్లు పోసారు. ఎక్స్ట్రా టైర్లు ఉంటాయి కదా లారీకి, నడిచే కాకుండా సైడ్ ఇంకా టైర్లు పడతారుగా, ఆ టైర్లు వస్తే ఆ టైర్ లోపల మొత్తం కూడా ఈ గంజా ఇవన్నీ ఉన్నాయి. అట్లాగా ఆ 6 టైర్లో 7 టైర్లో ఎక్స్ట్రా తీసి పోసి చూస్తే వాటి నిండా కూడా మత్తు పదార్థాలు నింపబడి. చూడండి స్మగ్లింగ్ ఎలా చేస్తున్నారు అంటే, టైర్ లోపల పెడితే ఎవరికి అనుమానం రాదు, లారీతో పాటు తిరుగుతుంది కదా, ఎవరు తెలుసుకోలేరు అనుకున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఎంత పెద్ద జ్ఞానంతో చేసినప్పటికీ కూడా అక్రమం అనేటటువంటిది ఏదో ఒక రోజు బయట పడిపోవాలి. ఎందుకంటే కుళ్ళిపోయిన పండైనా రాలిపోక తప్పదు, పండిపోయిన పండైనా రాలిపోక దాని టైం వచ్చినప్పుడు రాలిపోవాలి. మనం ఏమీ కూడా కదిలిన అవసరం, అది కుళ్ళినా రావాల్సిందే, పండినా రావాల్సిందే. అలాగే కొన్ని మనం ఏది చేసినా సమయం వచ్చినప్పుడు ఆ నిజాలు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో మనము ఏ పాత్రగా ఉంటే ఆ పాత్రగా ఉండడానికే ఇష్టపడాలి. ఏ పాత్రగా ఉంటే ఆ పాత్రగా ఉంటేనే దానికి విలువ, దానికి మహిమ కూడా. ఒకసారి ఒక హోటల్కి వెళ్ళాను నేను, ఆ కీబోర్డ్ పెట్టేటప్పుడు అనుకుంటాం, హోటల్కి వెళ్ళాం. ఆ భోజనం చేస్తున్నప్పుడు ఆ పెరుగడంలోకి ఉప్పు వేసుకోవాలి. దాని మీద రాసుంది సాల్ట్ అని రాసుంది, ఒక వైట్ డబ్బా. సాల్ట్ అన్నారు కదా అని తీసుకుని మాట్లాడతారు, తీసేసుకుంటే ఆ డబ్బా లోపల ఏమంటే కారం ఉంది. అదేంటే కారం ఉందన్నమాట. పేరేమో సాల్ట్ అని ఉంది, లోపలేమో
కారపొడి. అలాగే చాలా మంది పైకి ఒక పాత్రగా కనపడతారు, లోపల వేరొక పదార్థాన్ని కలిగి ఉంటారు. లేదు లేదు, ప్రభు అంటాడు, నిన్ను ఏ పాత్రగా ప్రభు ఏర్పాటు చేశాడు అదే పాత్రగా నీవు ఉండాలి. నీళ్లు పోసే పాత్రగా ఉంటావా, నూనె కొండవలే ఉంటావా, మండే కొండవలే ఉంటావా, బలమైన కొండవలే ఉంటావా, ప్రభు మహిమతో నింపబడిన కొండగా ఉంటావా, లేదా పాపపు కొండగా ఉంటావా, బలహీనమైన కొండగా ఉంటావా, విసుపు కొండగా ఉంటావా, ఏ కొండగా ఉంటావో అది నీ ఇష్టం. కానీ దేవుడు ఏ కొండగా మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఇదిగో మహిమతో నింపబడిన కొండగా ఉండాలి, మండుతున్నటువంటి కొండగా ఉండాలి, నీళ్లు మోసే కొండగా ఉండాలి, నూనె కొండగా మనము ఉండాలి. ప్రభు కోరుతా ఉన్నాం. ఒకవేళ అట్టి కొండగా ఇంకా లేనట్లయితే ఈ సమయంలో మోకరించండి. అట్టి కొండలుగా మమ్మల్ని మార్చు ప్రభుని ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరూ మోకరిద్దాం. చెప్పబడినటువంటి వాక్యం కొరకు మనందరం కూడా, అవునయ్యా నన్ను ఒక అద్భుతమైన కొండగా మార్చు ప్రభువా, అయ్యా నేను ఇంకా బలహీనమైనటువంటి కొండగా ఉన్నానేమో నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా నేను ఇంకా బలమైనటువంటి కొండగా ఉన్నానేమో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. కలిగిన దేవానికి వందనాలు తండ్రి, స్తుతి స్తుతి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. అమ్మా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏ కొండను పోలి ఉన్నాము, పైకి ఒక కొండగా కనపడుతున్నావు కానీ లోపల పదార్థం వేయగలిగినటువంటి కొండగా ఉన్నావా? ప్రభు పాత్రడు, నువ్వు మస్ట్ షుడ్ బి ఏ ఆయిల్ ఆఫ్ పాట్, నూనె కొండగా ఉన్నావు. యు మస్ట్ షుడ్ బి ఏ పాట్ ఆఫ్ వాటర్, నూనె కొండగా ఉన్నావు. అలాగే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, బలమైన కొండగా ఉండాలి, మట్టి ఘట్టమైన నీవు మహిమతో నింపబడినటువంటి కొండ వలె ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సమయంలో మనమందరం కూడాను